ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఐద్వా రాష్ట్ర కమిటీ తరపు నుండి నమస్కారాలు తెలియజేస్తూ 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, అనేక మంది చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. మరి మన దేశ సంస్కృతి గురించి ప్రొద్దున లేస్తే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మన సంస్కృతి సాంప్రదాయము అని చెప్పేటటువంటి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమైనరు అని నేను అడుగుతా ఉన్నాను. ప్రొద్దున లేస్తే బీజేపీ సంబంధించినటువంటి మహిళలు టీవీలలో రకరకాలుగా మాట్లాడతారు, వచ్చి టీవీలలో చర్చలలో. మరి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తం కూడా ఇవాళ ఒక భంగం కలిగించే విధంగా ఒక అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తుంటే ఏం చేస్తా ఉన్నారని నేను వాళ్ళ బీజేపీ మహిళలను అడుగుతా ఉన్నాం. మరొక పక్క ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి అవమానం జరిగింది. తన దేశానికి పోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కనీసం ఏం మాట్లాడలేదు. ఒక మహిళా సంఘాలం, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలం అందరం కూడా ఎందుకు ఈ అందాల పోటీలు మేము వ్యతిరేకిస్తున్నాం? మేము అందానికి వ్యతిరేకం కాదు. చాలా మంది స్టూడెంట్స్ అంటా ఉన్నారు, ఏంటంటే అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు మీరు అని అంటున్నారు. అందానికి వ్యతిరేకం కాదమ్మా, మేము ఈ సామ్రాజ్యవాదులు తన మార్కెట్ను విస్తరణ చేసుకోవటం కోసం ఈ అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా, మహిళల్ని ఇవాళ తగ్గించే విధంగా ఇవాళ అందాల పోటీలు ఉంటున్నాయి. 1951లో ఎరిక్ మోర్లే రూపకల్పన చేస్తే 1991లో నయా ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత దీన్ని మార్కెట్ విస్తరణ చేసుకోవటం కోసం అందాల పోటీలతో ఇవాళ మహిళ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందే మన అంకురం డైరెక్టర్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారనే గురజార గారు అన్నారు. ఎస్, ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తా ఉన్నారు. ఉత్పత్తిలో కావచ్చు, ఉత్పత్తిలో గతంలో ఇంటికి పరిమితమైనటువంటి మహిళల్ని ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే సమాజం, దేశం అభివృద్ధి అవుతుందని చెప్పింది. అలాంటి మహిళలు ఇవాళ ఆధునిక మహిళలు ఉత్పత్తిలో కావచ్చు, అనేక రంగాలలో, విద్యలో, వైద్యంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయంగా కానీ అనేక రంగాలలో పురుషుల కంటే ధీటుగా ముందుకు పోతుంటుంటే మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది. ఇది వివక్షత కాదా? ఇంగ్లాండ్ మహిళ మిల్లా మ్యాగీ పోయి నన్ను ఆ రౌండ్ అక్కడకు ముల్లా ప్యాలెస్కి ఎందుకు పోవాలండి? మగవాళ్ళు ఎందుకు అనుమతి ఇవ్వాలంటే నేను అడుగుతా ఉన్నాను. మహిళలు ఎక్కువ అనుమతి ఇవ్వచ్చు కదా. ఆ టేబుల్ దగ్గర మగవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారు? అతిథులు, వచ్చేటటువంటి అతిథులు ఆనందం చేయటం కోసం వీళ్ళు ప్రదర్శించాలట. ఏమి ఎక్కడి న్యాయము? నీకు డబ్బుందనా? డబ్బే కదా, డబ్బుతోటే కదా అహంకారంగా మాట్లాడటం. నాకు 5,000 కోట్లు ఉన్నాయి, నాకు ఒక్కసారి నా రూమ్కి వచ్చి వెళ్ళిపో అని మాట్లాడతారా? ఎంత ధైర్యం! ఒక స్త్రీని పట్టుకొని నీకు డబ్బు అహంకారంతో కదా. అందుకే ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అందాల పోటీలకు ఇలా సంస్కృతిని దెబ్బతీసే విధంగా, మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అందాల పోటీలు ఉన్నాయి. అందుకే మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. మేము అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు వాళ్ళతో మమ్మల్ని అందరినీ కూడా సంజక్క చెప్పింది, ఏడ్చుకపోయి మమ్మల్ని గొట్టని కూడా అనకూడదు, ఏడ్చుకపోయి దాంట్లో ఇసిరేసిండ్రు. పోలీసు వాళ్ళు చాలా మంది గట్టిగా అనకూడదు, ప్రెస్ వాళ్ళు అంటున్నారు, చేతులు బట్టి పిండి గట్టిగా తీసుకుపోయి దాంట్లో ఇసిరేశారు. తర్వాత అనేక దఫాలుగా మేము ఫోన్లలో మాట్లాడుకుంటుంటే ట్యాపింగ్ చేశారేమో, ఆఫీసులలోకి వచ్చారు. అనేక జిల్లాలలో ఉన్నటువంటి అందరి ఇళ్లకు పోయి వీళ్ళ అందాల భామలు ఉన్నారు కదా, వీళ్ళందరూ రామప్ప దేవాలయంకి వెళ్తున్నప్పుడు సందర్శనకి, అట్లాగే చేనేత సందర్శనకి, హైదరాబాద్లో లాడ్ బజారు ఆ సందర్శన, ఇట్లా రకరకాలుగా సందర్శనకు వెళ్తున్నప్పుడు అన్ని జిల్లాలలో అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారో మహిళా సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేశారు ముందస్తుగా. ఏం నీ అందాల పోటీలు కరెక్టే అనిపిస్తే నువ్వు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయాలి? నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా? ఐద్వా ఆఫీస్కి వచ్చారు 3:30కు మధ్యాహ్నం. ఇక్కడ చేనేత
సందర్శన ఉందని 3:30కు వచ్చి దాదాపు నైటు 10 గంటల దాకా ఆఫీస్ ముందున్నారు. ఇది ఎక్కడి అన్యాయము? అందుకే అందాల పోటీలు మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మహిళ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవం పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా మంది వృద్ధాప్య భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలు 30% ఉన్నారు. వాళ్ళకు పెన్షన్స్ రాక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు లేవు, ఇండ్లు లేవు, అనేక స్కూల్స్లలో మౌలిక వసతులు లేవు. ఆ సమస్యలకు నిధులు ఖర్చు పెట్టండి. ఎవరి సొమ్ము నీళ్ళలాగా ఖర్చు పెడతా ఉన్నారు? ప్రతి పైసాకు ఒక బాధ్యత వహించాలి ప్రభుత్వం. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఒక నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మనందరికి తెలుసు, నన్ను కోసినా కానీ డబ్బులు వెళ్ళవు అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఎట్లొస్తున్నాయి ఈ అందాల పోటీలక నేను అడుగుతా ఉన్నాను. చాలా మంది పెన్షన్స్ 60 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు చాలా మంది వృద్ధులు ఉన్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో వర్షాలు వచ్చి రైతాంగం మొత్తం ఐకేపీ సెంటర్లో ఒడ్లని దర్శిపోతే కనీసం ఒడ్లు సందర్శించినటువంటి పాపాన ఈ ఎమ్మెల్యేలు ఏ ప్రజా ప్రతినిధులు కూడా అక్కడ పోయి మేమున్నాం, మేము ఆదుకుంటాం, ఈ ఒడ్లను తడిసిన ఒడ్లను కూడా మేము కొంటామనే విధంగా ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చే విధంగా ఇలా వాళ్ళ మాట్లాడినటువంటి పరిస్థితులు. పోషకాహారంతో పిల్లలు అనేక మంది పిల్లలు ఇవాళ తక్కువ బరువుతో పుడుతున్నారు. ఎత్తు తగ్గ బరువు లేరు, బరువు తగ్గ ఎత్తు లేరు, రక్తహీనత ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ సమస్యల మీద మాట్లాడారు. అందాల పోటీలు చాలా గొప్పగా నిర్వహిస్తా ఉన్నాం. ఇది దేశానికి గౌరవ కారణం. ఈ చేనేత పరిశ్రమ కావచ్చు అభివృద్ధి అవుతుందని అన్నారు. ఇంతకుముందు సజయక చెప్పింది చేనేత పరిశ్రమ గొప్ప చెప్తా ఉన్నారే. చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికుల దగ్గర పోయి వాళ్ళ బాధలు ఎప్పుడన్నా ఈ ప్రజాప్రతినిధులు తెలుసుకున్నారా? వాళ్ళు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా వాళ్లకు రుణాలు ఇస్తా ఉన్నారా? అది లేదు. చేనేత గురించి గొప్పగా ప్రపంచ దేశాలకు మేము పరిచయం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడి అన్యాయం? అందుకే మేము దీనికి వ్యతిరేకం. 1996లో బెంగళూరులో కూడా ప్రదర్శన చేసింది. అక్కడ కూడా మహిళా సంఘాలు అందరం కూడా వ్యతిరేకించాం. అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కొనుక్కుంటే దాన్ని ఈజీగా అడ్డుకోవచ్చు, కానీ మా శక్తి మేరకు, మా మహిళా సంఘాల శక్తి మేరకు ఈ అందాల పోటీలు వ్యతిరేకించడం. భవిష్యత్తులో కూడా ఎక్కడ జరిగినా ఈ అందాల పోటీలకు వ్యతిరేకం. ఈ అందాల పోటీలకు వ్యాపారస్తులు వాళ్ళ మార్కెట్ విస్తరణ కోసమే తప్ప ఒకటి కాదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ